ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. వీడియో బాగుందో బాగాలేదని చిన్న కామెంట్ అయితే చేయండి. సో మీరు బాగాలేదంటే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. సో బాగుంది అంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకేనా. సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా. లేకపోతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. సరే నేను నెట్ ఆఫ్ చేసిన. ఓకే. సో ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ మీద. ఓకే. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద యాడ్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఫోటోకు ఉన్నది. ఇప్పుడు పైన మీరు డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీ మొబైల్న ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ అయినా చేసుకోండి. మీకు బీట్ మార్క్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో కింద ప్రొజెక్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న ప్రొజెక్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకుని మీడియం మీ ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఇమేజ్ యాడ్ చేసుకోండి. జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ యొక్క ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. ఓకేనా. కిందికి తీసుకురండి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి కిందికి అయితే వచ్చేస్తుంది ఈ యొక్క ఇమేజ్. సాంగ్ కింది వరకు తీసుకురండి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ మీరు ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గర్జన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ అనేది ఫుల్గా అయితే పెట్టేయండి. ఓకేనా. 2000 పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీడియం మీరు ట్యాప్ చేసుకోండి. ఇంతకుముందు మనం ఫోటో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అనేది పిక్సెట్ ఆ ఫోటో యాడ్ చేసుకుని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీరు ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఫోటోని సో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ జూమ్ ఆప్షన్కి వచ్చి జూమ్ చేసుకోండి ఫోటోని. ఓకేనా. చూడండి. ఓకేనా. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. పర్ఫెక్ట్. వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఈ యొక్క ఫోటోని. సారీ ఈ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే. మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు ట్యాప్ చేసుకొని వీడియోని అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వాల్యూమ్ అయితే 0 పెట్టేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్ అని మీరు ట్యాప్ చేసుకొని స్క్రీన్ అయితే చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ మీరు ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత మనకు ఈ బ్లాక్ స్క్రీన్ వీడియో ఎక్కడ ఎండ్ అవుతుందో సో ఇక్కడ వైట్ లైన్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేయండి. ఓకేనా. సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఓకే. ఎక్స్ట్రా ఉంటే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి ఎక్స్ట్రా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో పైన ఎర్రసిమెల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా.